హాయ్, తెలుగు మిత్రులకి స్వాగతం. ఈరోజు ఈ వీడియో ప్రత్యేకించి మీకోసం పెడుతున్నాను. ఎందుకంటే ముఖ్య గమనిక చూసారా, ఇంపార్టెంట్ నోటు అంటే దీని వెనుక ఉన్నటువంటి ఇదేంటంటే కొన్ని విషయాలు ప్రత్యేకించి పర్సనల్గా డిస్కస్ చేయాలని. ఒకటి, మీకు వీడియోలు వస్తూ ఉన్నాయి, అయితే ఇంకా కొద్దిగా రావాల్సినవి ఉన్నాయి, వస్తాయి. దాని గురించి ఏమీ తొందరపడకండి, మీరు తొందరపడద్దు, నేను తొందరపడను. గబగబా ఓ బ్యాచ్ స్టార్ట్ చేయటం, ఆ టైం ప్రోగ్రామ్ ప్రకారం గబగబా కంప్లీట్ చేయటం, వదిలేయటం, వెళ్ళిపోండి, అయిపోయింది, నెక్స్ట్ కమాన్, నెక్స్ట్ బ్యాచ్ అట్లా చేయటం లేదు, ఆలోచించటం లేదు నేను. సో వీఆర్ ఎ ఫ్యామిలీ. ఒకసారి కలిసిన తర్వాత వన్స్ వి కమ్ టుగెదర్. ఇప్పుడు జనరల్గా యూట్యూబ్లో వీడియో చూసేవాళ్ళు చాలామంది చాలా ఉంది, ఆప్యాయత అనురాగాలు చూపిస్తున్నారు. అయితే ప్రత్యేకించి పెయిడ్ గ్రూప్లో జాయిన్ అయ్యారు అంటే మీరు మరింత ఎక్కువ ఆదరాభిమానం చూపించినట్లే కదా, నా మీద ఎక్కువ కాన్ఫిడెన్స్, యూ హ్యావ్ రిపోజ్డ్ మోర్ కాన్ఫిడెన్స్ ఇన్ మీ కదా, నా మీద ఉన్నటువంటి నమ్మకం కానివ్వండి, ఇంకోటి కానివ్వండి. సో వీఆర్ ఏ ఫ్యామిలీ, ఏ క్లోజ్ ఫ్యామిలీ. కాబట్టి ఉంటాం, కొద్దిగా ఎక్కువ కాలం ఉంటాం. నేనేంటంటే సరే ఇది కంప్లీట్ చేసేద్దాం, గబగబా క్లోజ్ చేసేద్దాం, ఇంకో బ్యాచ్ వెళ్దాం. నాకు ఊరికే బ్యాచ్ల మీద బ్యాచ్లు గబగబా కంప్లీట్ చేసేయటం, ఏదో చేసేయటం, అట్లా అంతా కమర్షియల్గా అంతా అనిపించటం లేదు. అందుకని తాత్సారం చేస్తున్నాను, కొంచెం స్లోగా నడిపిస్తున్నాను. మీరు వెళ్ళిపోయి చేసేది ఏముంది, ఏదో మమ్మల్ని తొందరగా వదిలిపెట్టండి, మమ్మల్ని గబగబా ఏదో మేము అది చేసుకోవాలి అనేది ఏం కాదు కదా. జస్ట్ గ్రూప్లోనే, వాట్సాప్ గ్రూప్లోనే ఉన్నారు, అది విషయం. సో విల్ డూ, చేసి కంప్లీట్ చేస్తాను గ్రాడ్యువల్గా, నిదానంగా. ఆ తర్వాత చూద్దాం. తర్వాత కూడా మనం వీ షుడ్ కంటిన్యూ టు బీ టుగెదర్. వన్స్ వీఆర్ టుగెదర్ వీ షుడ్ కంటిన్యూ టు బీ టుగెదర్. అది అంతకని ఏం లేదు. రెండవది, ఈ గ్రూపుల్లో మన బిగినర్స్ గ్రూప్ ఉంది, లెర్నర్స్ గ్రూపు ఆల్మోస్ట్ కంప్లీషన్ స్టేజ్ అది. తర్వాత ఎంబీఎస్, అది కూడా కంప్లీషన్ స్టేజే. వీళ్ళకి ఇప్పుడు ప్లాటినం గ్రూప్ గురించి కొంచెం వీడియోలు అవి మా వాళ్ళు వీడియో పెట్టడం జరిగింది, దాంతో స్పందించడం జరిగింది. అది దానికి మినిమం 12.5 lakhs ఇన్వెస్ట్మెంట్ అని, అసలు యాక్చువల్గా 25 lakhsకే స్టార్ట్ చేసింది. అయితే చాలామంది ముఖ్యంగా ఎంబీఎస్ వాటిలోనూ గ్రూపుల్లోనూ అంత కాదని కొంచెం తగ్గించండి అంటే మా వాళ్ళు ఏంటంటే డిజైన్ చేశారు 12.5 lakhsకి సకానికి. సో 12.5 lakhsకి ఓకే. సో కొంతమంది జాయిన్ అయ్యారు, ఇంకా దే ఆర్ టేకింగ్ గైడెన్స్. అయితే అందులో కూడా ఉధృతంగా గబగబా పరుగులు తీసుకుంటూ గబగబా ఇన్వెస్ట్ చేసేసి పడేసి కూర్చోవటం కాదు, నిదానంగా కొంచెం యాడ్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఎందుకు యాడ్ చేసుకుంటూ వెళ్తున్నాం అంటే మార్కెట్ కండిషన్ బట్టి, ఆ పర్టికులర్ స్క్రిప్ట్ని బట్టి చూసుకుంటూ వెళ్తున్నాం. ఇన్స్పైట్ ఆఫ్ దట్ మార్కెట్ బాగోపోతే న్యాచురల్గా రెడ్లో ఉంటాయి, వాటిలో కూడా కొంచెం రెడ్లో ఉండుండొచ్చు. అసలు ఆ రెడ్లో ఉండటాన్ని గురించి ఆలోచించకండి, ఎందుకంటే ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రెడ్లో ఉండటం పెద్ద విశేషం ఏం కాదు. ఈక్విటీ అనేది ఒక 5 years ఒక లాంగ్ టర్మ్ పీరియడ్కి ప్లానింగ్ ఉండాలి. ప్లాటినం అంటే 5 to 7 years. 2 సంవత్సరాల్లో మార్కెట్ పడిపోయి పడుకుని ఉన్నది ఒక 2 నెలల్లో పికప్ అయిపోతే ఈ డబ్బులన్నీ రికవర్ అయిపోతాయి. అట్లా ఉంటుంది మార్కెట్, సడన్గా వచ్చేస్తుంది రికవరీ. ఒక్కో షేర్కి ఒక్కోసారి వస్తుంది. కాబట్టి రెడ్లో ఉండటాన్ని టెంపరీగా ఏదో కొన్నాము, ఇందులో ఇవి మైనస్లో ఉన్నాయి, ఇది రెడ్లో ఉంది. అలాగే ఎంబీఎస్ గ్రూప్లో కొన్న షేర్లు ఉన్నాయి, కొన్ని రెడ్లో ఉంటాయి, కొన్ని గ్రీన్లో ఉంటాయి, కొన్ని పడుతూ లేస్తూ ఉంటాయి. అసలు షార్ట్ టర్మ్లో 6 నెలలు సంవత్సరంలో ఆలోచించకండి షేర్ల గురించి. ఏదైనా
విపత్కర పరిస్థితి వస్తే ఇది అమ్మేయండి, ఎగ్జిట్ అయిపోయండి, వదిలేయండి అని చెప్తాం కదా. అందువలన వర్రీ అవ్వకల్లా. కాబట్టి పోర్ట్ఫోలియోలో వచ్చే మార్పులు లేకపోతే షేర్ ధరల తగ్గటాలు పెరగటాలు వాటి గురించి పట్టించుకోకండి. అదొక పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే, ఇందులో చాలామంది నాకు ఇంతకుముందు పెట్టారు, ఇప్పుడు పెడుతున్నారు, రెండింటి మీద ఎక్కువ వస్తున్నాయి. ఏంటది? ప్లాటినము లేదా దాని పేరు ప్రీమియం అనుకుందాం. ప్లాటినం కాదులేండి, ప్లాటినము 12.5 కదా, అంతకన్నా తక్కువ లేదు. ఇది అనుకోండి 5 lakhs రేంజ్లో ఉన్న వాళ్ళకి మీరు చేసి పెట్టండి, స్టార్ట్ చేయండి, మేము ఈ రేంజ్లో ఉన్నాము, మాకు ఉపయోగపడుతుందని చాలామంది, ఒకరు ఇద్దరు కాదు చాలామంది చెప్తున్నారు, చాలామంది పెడుతున్నారు. ఐ రియల్లీ లవ్డ్ ఇట్. ఓకే, అయితే కొంచెం షార్టేజ్ ఆఫ్ టైం వల్ల ఇమీడియట్గా స్టార్ట్ చేయలేకపోయాను. బట్ నేను ఫిబ్రవరి కాదు కానీ మార్చికి కొంచెం ఫ్రీ అవుతాను. కాబట్టి ఫ్రీ చేసుకుంటాను, అవ్వటమే వీలు పడదులేండి, ఫ్రీ అవ్వం. అందులో స్టాక్ మార్కెట్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఫ్రీగా ఉండరు, యాక్టివ్గా ఉన్నవాళ్ళు. అయితే మార్చికి నేను కొంత వెసులుబాటు తోటి కొంచెం టైం ఫ్రీ చేసుకుని ప్లాన్ చేసుకుని నేను వీళ్ళకి కూడా చేసి పెడదామని అనుకుంటున్నాను. 5 lakhs చేసి పెడదామని అనుకుంటున్నాను. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూడొచ్చు. అప్పుడు నేను అనౌన్స్ చేస్తాను, చెప్తాను దాని గురించి డీటెయిల్స్, చేయొచ్చు. తర్వాత ఇంతకంటే కూడా ఇంపార్టెంట్ ఏంటంటే డెరివేటివ్స్ గురించి జస్ట్ ఎంబీఎస్ గ్రూప్లో అయితే కొంచెం హెడ్జింగ్ గురించి జస్ట్ కొంచెం ఐడియా ఇవ్వటం జరిగింది, అది ఎలా ఉంటుంది ఏంటో అని. కొంతమంది ట్రై చేశారు, కొంతమంది ఎక్స్పెరిమెంట్ కూడా చేయడానికి ప్రయత్నించారు, కొంతమంది ఆల్రెడీ తెలిసిన వాళ్ళు చేస్తున్నవారు ఏదో చేస్తున్నారు. అయితే ఎంబీఎస్ గ్రూప్లో డెరివేటివ్స్ హెడ్జింగ్ గురించి చెప్పటం ఒక థియరీ క్లాస్ లాగా హెడ్జింగ్ చెప్పగలగటమే కదా, ఏంటో ఎలా ఉంటుందో చెప్పగలగటమే తప్ప ప్రాక్టికల్గా చేయించడం నేర్పించడం అదంతా వీలు పడదు కదా. దానికి డెరివేటివ్స్ అనేది మహాసముద్రం. ఇందులో డెరివేటివ్స్లో ఫ్యూచర్స్ ఆప్షన్స్ 2 ఉంటాయి కదా, అందులో ఇన్స్ట్రుమెంట్స్ చాలా ఉంటాయి. దీనికి సెపరేట్గా కోర్స్ అవసరమే. ముఖ్యంగా 3 lakhs అండ్ అబవ్ ఇన్వెస్ట్మెంట్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి ఖచ్చితంగా ఈ రక్షక కవచం, హెడ్జింగ్ అనే రక్షక కవచం అవసరం. హెడ్జింగ్ అంటే తమ ఇన్వెస్ట్మెంట్ని ప్రొటెక్ట్ చేసుకోవటం. పోతుంటే అలా చూస్తూ ఊరుకోవటమా, అది చాలా బాధాకరమైనటువంటి విషయం. పడిపోతుంటుంది, జారిపోతూ ఉంటుంది, మనకి కళ్ళ నీళ్లు కాదు నీళ్ళకి బదులు రక్తం వస్తూ ఉంటుంది, ఏమి చేయలేమా దాన్ని? ఏంటి పరిస్థితి? ఒక్కోసారి మార్కెట్ పడిపోతుంటుంది, అలా చూస్తూ ఉండటమేనా మన టైం వచ్చే వరకు మళ్ళీ ఎప్పుడో పికప్ అవుతుందిలే అని? అట్లా కాదు, దానికి ఒక మార్గం కూడా ఉంది. వాట్ ఈస్ దట్ అంటే హెడ్జింగ్. ఆ హెడ్జింగ్ అనేది డెరివేటివ్స్ మార్గంలోనే, డెరివేటివ్స్ ద్వారా మాత్రమే వీలు పడుతుంది. వితౌట్ డెరివేటివ్స్ హెడ్జింగ్ వీలు పడదు. పైగా ఈ హెడ్జింగ్ ఇంట్రాడే ట్రేడింగ్లో లేదు. అందుకని ఇంట్రాడే ట్రేడింగ్ అనేది నేను దూరంగా ఉంచుతాను, పక్కన పెడతాను. ఇంట్రాడే ట్రేడింగ్ నేను ఎంకరేజ్ చేయను, నేను చెప్పను, నేను చేయించను. సో ఇది ఒక రకంగా చెప్పాలంటే ట్రేడ్ సీక్రెట్ లాంటిది హెడ్జింగ్ అనేది. ఈ ట్రేడ్ సీక్రెట్ క్లాసుల రూపంలో కొంతమంది చెప్తున్నారు, అదేం లేదు. ఫ్యూచర్స్ ఆప్షన్స్ క్లాసులు చెప్పేవాళ్ళు చెప్తారు. అయితే ఫ్యూచర్స్ ఆప్షన్స్లో డబ్బులు సంపాదించడం ఎలా అనే యాంగిల్లో ఫ్యూచర్స్ ఆప్షన్స్ చెప్తారు. ఆ యాంగిల్లో రిస్క్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది, నేర్పిస్తారు. బట్ అలా కాకుండా ఫ్యూచర్స్ ఆప్షన్స్ని యాజ్ ఎన్ ఎలిమెంట్ ఆఫ్ హెడ్జింగ్ ఇన్స్ట్రుమెంట్ లాగా, ఒక ఆయుధం లాగా వాడుకోవటం చేతొస్తే, ఒకటి రెడ్లోకి వెళ్ళిపోయినా కానీ పోర్ట్ఫోలియో
క్వశ్చనింగ్ లాగా ఇన్సూరెన్స్ చేసుకుని కొంత డబ్బులు రికవర్ చేసుకోవచ్చు. తర్వాత పెరిగినప్పుడు అవి పెరుగుతాయి. ఈలోగా ఇన్సూరెన్స్ చేసుకుని కొంచెం డబ్బులు రికవర్ చేసుకోవచ్చు. ఇది ఎక్కడా కూడా నేను చూశాను, చాలా చోట్ల ఎవరెవరు ఎక్కడెక్కడ డెరివేటివ్స్ గురించి నేర్పిస్తున్నారు, ఏమి నేర్పిస్తున్నారు అంతా చూశాను. నేను గతంలో కొన్ని క్లాసులు అటెండ్ అయ్యి క్లాసులు కూడా అటెండ్ అయ్యి నేర్చుకున్న సందర్భాలు ఉన్నాయి. అత్తా ఒకింటి కోళ్ళే, ఏమీ నేర్చుకోకుండా తెలుసుకోకుండా దానంతట తానే గొప్పోడు అయిపోడు కదా ఎవరును. మేము నేర్చుకుని క్లాసులకి వెళ్ళి అటెండ్ అయిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. నాకు నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఈ యాంగిల్లో హెడ్జ్ చేసుకుని క్యాపిటల్ని మన ఇన్వెస్ట్మెంట్ని ప్రొటెక్ట్ చేసుకునే యాంగిల్లో ఎవరు నేర్పించడం లేదు. తర్వాత దీన్ని పెద్ద పెద్ద కార్పొరేట్స్ అంటే ఫైనాన్స్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీసు, పెద్ద పెద్ద బ్రోకర్సు, ఆపరేటర్సు ఈ సీక్రెట్ వాళ్ళకే పరిమితమైంది. ఆర్గనైజ్డ్ ట్రేడర్సు వాళ్ళకే పరిమితమైంది ఈ టెక్నిక్ సీక్రెట్. కానీ కామన్ మ్యాను అంటే మన రిటైల్ ఇన్వెస్టరు, కామన్ లే ఇన్వెస్టర్కి చేతులు లేదు ఈ ఆయుధం. ఈ రోజుల్లో 2-3 లక్షలు 4 లక్షలు ఇన్వెస్ట్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. అంతకని ఎక్కువ 10 లక్షలు 20 లక్షలు 25 లక్షలు 50 లక్షలు ₹1 అలా ఇన్వెస్ట్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు అలా చూస్తుంటారు. ఎందుకంటే ప్రాక్టికల్లీ స్పీకింగ్ వాళ్ళకి తెలియదు ఆ టెక్నిక్. తర్వాత ఫ్యూచర్స్ ఆప్షన్స్ అంటే జనరల్గా భయం వేస్తుంది, భయపడాల్సిన విషయమే కదా అది. కాకపోతే హెడ్జింగ్ యాజ్ ఎ హెడ్జింగ్ టూల్ అయితే భయపడాల్సిన పని లేదు. కానీ ఎవరు నేర్పుతారు, ఎవరు చెప్తారు, ఎవరు చెప్పరు. కొంత వీళ్ళలో హెజిటేషన్ ఉంటుంది, కొంత ఏమో వాళ్ళకి తెలియదు కదా. అట్లాంటి టూల్ని బ్రహ్మాండంగా ఉపయోగించవచ్చు. డబుల్ ఎడ్జ్డ్ నైఫ్ అది. చాలా జాగ్రత్తగా చక్కగా ఉపయోగించుకుంటే మన డబ్బులు చాలా సేవ్ అవుతాయి, లాసులు రావు, లాసులు వచ్చినా తొందరగా రికవర్ అవుతాయి. అది నాకు ఎన్ని రోజుల నుంచి ఎన్నాళ్ళుగో నేను సఫర్ అయ్యాను ఇవి టెక్నిక్స్ అవి తెలియక ఒక స్టేజ్లో. సో ఖచ్చితంగా మన తెలుగు మిత్రులకి ఈ సీక్రెటు, ఈ ట్రేడ్ సీక్రెటు, హెడ్జింగు ఇచ్చి తీరుతాను, ఇస్తూనే ఉంటాను. సో దట్ దే కెన్ ప్రొటెక్ట్ దేర్ ఇన్వెస్ట్మెంట్. ఇండిపెండెంట్గా చక్కగా ఎవరు ప్రమేయం లేకుండా ఏదైనా పడిపోతుంటే దాన్ని ప్రొటెక్ట్ చేసుకునేటటువంటి ఆయుధం కావాలి. నేను ఎన్ని రోజుల నుంచి ఎప్పటి నుంచో అనుకుంటున్నా, అసలు వీటన్నిటికంటే ముందుగా అనుకుంటున్నా. కానీ అన్ఫార్చునేట్లీ నాకు టైం ఫ్యాక్టరు, నాకు అంత టైం లేకపోవటం వల్ల ఇవన్నీ నేను ప్లాన్ చేసుకుని చేయలేకపోతాను. ఎందుకంటే నేను ఐ హ్యావ్ టు డెలివర్ ఎవ్రీథింగ్ మై సెల్ఫ్ ఆల్. ఇప్పుడు ఇది డెలివర్ చేసేది, పెర్ఫామ్ చేసేది నేనే కదా, స్టేజ్ పెర్ఫార్మర్ నేనే కదా. ఎంత టీం ఉన్నా కూడా వాళ్ళు వచ్చి చెప్పేది లేదు, చెప్పగలిగేది లేదు. ముఖ్యంగా తెలుగులో వీలు పడదు కదా, వాళ్ళకేమి తెలుగు రానట్టే కదా. సో అది ఉంది, అది ఖచ్చితంగా అది కూడా చేయాలని ఖచ్చితంగా చేస్తాను. ఇదొకటి 5 lakhs ఇన్వెస్ట్మెంటు, 3 lakhs 5 lakhs ఇన్వెస్ట్మెంట్కి అరౌండ్ దట్ ఒక గ్రూపు ప్లాటినమ్ మోడల్లోనే ఇన్వెస్ట్మెంటు గైడెన్స్, మనం ఇన్వెస్ట్మెంట్ గైడెన్స్ అనే అనాలి దాన్ని. ఎందుకంటే మేమేదో మ్యూచువల్ ఫండ్స్ లాగా అట్లా ఏం చేయం. అంతా మీరే ఆపరేట్ చేస్తారు, మీ డిమ్యాటు, మీ బ్యాంక్ అకౌంట్ అంతా మీరే చేస్తారు. ఎటొచ్చి గైడెన్స్ ఉంటుంది. అంటే ఇట్స్ ఎ గైడెడ్ ఇన్వెస్ట్మెంట్, కొంచెం గైడెడ్ ఇన్వెస్ట్మెంట్. కొంత మరీ పడిపోకుండా దెబ్బతినకుండా కొంత ఉంది, ప్రొటెక్షన్కి పాసిబిలిటీ ఉంది. తర్వాత డెరివేటివ్స్. తర్వాత ఇంకోటి ఏంటంటే మల్టీ బ్యాగర్స్లో ఇప్పుడు స్మాల్ క్యాప్లోంచి మల్టీ బ్యాగర్స్ స్కీము గురించి చేయటం జరిగింది. మల్టీ బ్యాగర్స్లో ఎంబీఎస్ మిడ్ క్యాప్కి చాలా స్కోప్ ఉంది, దీనికి స్కోప్ ఉంటుంది. మిడ్ క్యాప్లో సేఫ్టీ కూడా ఎక్కువ ఉంటుంది. దీస్ ఆర్ ఇన్ ద పైప్ లైన్. కాబట్టి నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ అంటే నెక్స్ట్ పోస్ట్ బడ్జెట్ ఇయర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఫిబ్రవరికి బడ్జెట్ అయిపోతున్నది కదా. ఫిబ్రవరికి బడ్జెట్ అయిపోతుంటే ఆఫ్టర్ దట్ మార్చి ఏప్రిల్ ఆన్వర్డ్స్ ఓవరాల్గా నెక్స్ట్ ఇయర్కి చూస్తాను వీటిలో ఏది చేయగలను, ఏది ముందు చేయగలను, ఏది
చేయగలను, ఏంటో ఎంత చేయగలను నేను కొంచెం టైం కూడా జాగ్రత్తగా చేసుకోవాలి. టైము స్పేర్ చేయలేకపోతున్నాను, ప్లాన్ చేసుకోవాలి. పర్వాలేదు, కొంత వెసులుబాటు కూడా ఉంది. యూట్యూబ్లో జనరల్ వీడియోస్ ఐ హ్యావ్ డిసైడెడ్ టు రెడ్యూస్ ఎనీవే. ఎందుకంటే మనం చేసేది త్యాగమైన ఎదుటి వాళ్ళకి అది చేతకాంతనంలా అనిపిస్తుంది. మీకేం పని లేదు, మీకు పని లేదు, మీకు పని లేదు, ఇలాంటి వీడియోలు పెడుతున్నారు టైం కామెంట్లు. ఆ జనరల్ వీడియోస్ పెట్టడం కోసం ఎంత టైం సాక్రిఫైస్ చేస్తున్నాము, ఎంత జరుగుతున్నది, ఎంత కాస్ట్ ఇన్వాల్వ్ అయ్యింది. అడ్వర్టైజ్మెంట్ కోసం ఎవరండి వీడియోలు పెట్టేది? నాలాంటి ప్రొఫెషనల్ అడ్వర్టైజ్మెంట్ల కోసం పెట్టలేరు. వీ కాంట్ ఎఫర్ట్. ఇక ఏ ఇన్కమ్ లేనివాడు ఈ యూట్యూబ్లో వీడియోలు వేస్తే అడ్వర్టైజ్మెంట్కి డబ్బులు వస్తాయి కదా, ఎంతో కొంత వస్తుంది కదా అని చేసేవాళ్ళు. కానీ మాకు ట్యాక్సే బోల్డంత ట్యాక్స్, ఇప్పుడు వచ్చే దానిలో కూడా ట్యాక్సెస్ బోల్డంత పోతుంది. అది మాకు అడ్వర్టైజ్మెంట్స్ కోసం ఈ వీడియోలు పెట్టడం అనేది అది వర్కౌట్ కాదు. ఏదో తపన, లేకపోతే అలాంటిది ఏదో చెప్పేద్దాం, రోజు చెప్దాం, సాధ్యమైనంత వరకు అది చెప్తాం, ఇది చెప్తాం, ఏదో చెప్తాం, వీడియో పెడదామని ఒక ఎడిక్టెడ్ అలవాటు అయిపోయి పెట్టడం, దాన్ని ఇంకో అభివర్ణించడం. సో కొంచెం జనరల్ వీడియోస్ ఎలాగో కొంచెం తగ్గిస్తాను కాబట్టి కొంచెం టైము అక్కడ వస్తుంది, తీస్తాను. తప్పదు, ఎక్కడో ఒక సాక్రిఫైస్ చేయాలి. ఇంకేదో చేస్తాను. మొత్తానికి వి విల్ డూ. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఈ 5 lakhs వారికి నేను స్టార్ట్ చేస్తాను త్వరలో. ఇవి కూడా మరి చూస్తాను ఎప్పుడు వీలవుతుందో ఏంటో ఎక్కడో. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఏంటంటే, ఇప్పుడు మన వాట్సాప్ గ్రూపుల్లో మీరంతా వాట్సాప్ గ్రూపుల్లో ఉన్నారు కదా, ఇందులోనే కొంతమంది రండి మనం వేరే గ్రూప్ పెడదాం, మనం డిస్కస్ చేసుకుందాం, చాటింగ్ చేసుకుందాం అని చెప్పి వేరే గ్రూపులు పెట్టడం, వేరే గ్రూపులు నడపడం, వాళ్ళు చాటింగ్ చేసుకోవడం అవన్నీ జరుగుతున్నాయి తెలుసు. నాకైతే ఏం అభ్యంతరం లేదు. మీరే గ్రూపులు పెట్టుకొని డిస్కస్ చేసుకుంటే మాకు వచ్చిన ఇబ్బంది ఉంది. బట్ యువర్ ఫ్రీడమ్ ఎండ్స్ వేర్ మై నోస్ బిగిన్స్. అంటే ఆ గ్రూపులు పెట్టి సరే ఇది ఇవ్వండి, నాకు ఇంత చేస్తాను. ఎవరైనా కమర్షియల్గా చేసి మేము ఇది ఇస్తాము, ఇది చేస్తాము, దీనికి ఇంత ఛార్జ్ చేస్తాము, ఇది చేయండి, అది చేయండి అంటే మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. అంటే మీ ఇష్టం, డబ్బులు పెట్టేది మీరు, దాని ఫలితం బెనిఫిట్ కానీ ఇంకోటి కానీ పొందేది మీరు, మీ ఇష్టం. అయితే నా పేరు వాడుకుంటూ ఎవరైనా ఏదైనా ఇట్లా చేస్తే దయచేసి మీరు అలర్ట్గా ఉండండి. వీ డోంట్ ఎంకరేజ్ దోస్ థింగ్స్. అట్లా ఈ డబ్బులు కానీ అది చేయటం ఇది చేయటం అట్లాంటివి ఏం చేస్తున్నది ఏదో మీకు ఓపెన్గా తెలిసిపోతున్నది కదా. నేను డైరెక్ట్గానే ఉన్నాను, తర్వాత నేను వీడియోలు పెడుతున్నాను. అలా కాకుండా కొంతమంది నా వీడియోలు తీసుకుని వీడియోలు ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళకి డబ్బులు తీసుకుని చక్కగా ఆ వీడియోలు ఈ వీడియోలో కదా ఈ వీడియోలు ట్రాన్స్ఫర్ చేయటం కూడా చేస్తున్నారు. అంటే వాళ్ళకి ఎలాంటి ఇంప్రెషన్ ఇస్తున్నారంటే అవి ఎస్పీ రావు గారిదే ఇది సంస్థానం, మేము ఎస్పీ రావు గారి తాలూకే అన్న ఇంప్రెషన్ ఇస్తూ మొత్తానికి వీడియోలని చేస్తున్నారు. దీనికి కూడా విరుగుడు ఉంది కొంత. నెక్స్ట్ టైం కొంచెం విల్ టేక్ కేర్. అంటే ఏంటంటే అక్కడ వీడియోలు చూసే వాళ్ళకి ఎస్పీ రావు గారి వీడియోలు వస్తున్నాయి కదా, దానివల్ల ఏమవుతుందంటే ఎస్పీ రావు గారు దీనిలోనే ఉన్నామని. యాక్చువల్గా ఎస్పీ రావు గారు దాని గ్రూప్లో లేరు వాళ్ళు, కానీ వాళ్ళకి వీడియోలు వస్తున్నాయి. అయితే నేను కర్మ సిద్ధాంతాన్ని ఎక్కువ నమ్ముతాను. డబ్బులిచ్చి చూసేవాళ్ళు వాళ్ళు డబ్బులు కట్టారు, కానీ వాళ్ళ డబ్బులు మాకు రాలేదు, మధ్యలో ఎవరో సొమ్ము చేసుకుంటున్నారు. చూసే వాళ్ళకి ఎలాంటి పాపం అంటదు, ఎందుకంటే వాళ్ళు పే చేసే చూస్తున్నారు కదా. కానీ ఎవరైతే ఇలాగా మధ్యలో డబ్బులు జోబులు వేసుకుని మా వీడియోలు చూపిస్తున్నారో వాళ్ళకి ఆ డబ్బులు అరిబలం కాదు, అంటే డైజెస్ట్ అవ్వవు ఆ డబ్బులు. వారికి ఇంకో రకంగా పోతాయి డబ్బులు. ఆ సంగతి నాకు తెలుసు. అంతేకాదు దీని ప్రకారం అవి ఎట్నుంచో మళ్ళీ మా జోబులోకి వస్తాయి ఇంకో రకంగా ఇండైరెక్ట్గా. ఇప్పుడు ఇవి రాకపోవచ్చు, వీళ్ళ నుంచి రాకపోవచ్చు, ఇంకో రకంగా భగవంతుడు ఇంకో రకంగా కాంపెన్సేట్ చేసేస్తాడు.
అల్టిమేట్గా మేము నష్టపోం. ఇమీడియట్గా లబ్ధి పొందే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫైనల్గా నష్టపోతారు. అందుకని రెండోది, మేము ఎస్పీ రావు గారి కింద పనిచేస్తున్నాము, వారి తరపునే ఉన్నాం, వాళ్ళ తాలూకే మేము ట్రేడింగ్ అది చేస్తాము, చేసి పెడతాం, మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇవ్వండి, మీకు ఇంట్రాడే ట్రేడింగ్లే చేయిస్తున్నాము, ఇలా ఉంది అలా ఉంటుంది, తర్వాత మీకు ఈ డబ్బులు వస్తాయి ఆ డబ్బులు వస్తాయి అంటే చెప్పాలంటే ఇట్లాగా నా పేరు ఎస్పీ రావు గారి తాలూకే మేము ఎస్పీ రావు గారి దగ్గర చేస్తున్నాం అని చెప్పి ఈ కొంతమంది ఈ నంబర్లు మామూలుగా కదా గ్రూప్లో ఉంటారు కదా, ఈ ప్రతి గ్రూప్లో జాయిన్ అయిపోతారు కొంతమంది. ఇందులోంచి జనాలు లాక్కోవటం, వాళ్ళకేదో చూపించడం, ఎరవేయటం, సరే మీకు రండి మీకు ఇది చేసి పెడతాను, నాకు అది చేసి పెడతాను. కొంచెం అపోజిషన్ ఎక్కడో కాస్త కోస్త ఉంటుంది కదా, డిసెంట్ గ్రూప్ ఉంటుంది కదా. మరి ఎస్పీ రావు గారంటే భరించలేని వాళ్ళు, ఓరలేని వాళ్ళు, లేకపోతే ఎస్పీ రావు గారితోటి ఎస్పీ రావు గారు నచ్చని వారు ఎవరో ఉండొచ్చు కదా, మొత్తం కలుపుకోవటం, ఏవో చేయటం రకరకాలుగా. ఇప్పుడు దీనివల్ల ఏంటంటే నేను చెప్పేది, నాకు ఢిల్లీలో తప్ప ఎక్కడ ఎలాంటి యాక్టివిటీ లేదు. నేను ఎవరి ద్వారానూ నేను కానీ ఇంకొకరి ద్వారా కానీ ఇంట్రాడే ట్రేడింగ్లు, ఆ ట్రేడింగ్లు, ఈ ట్రేడింగ్లు ఎక్కడ ఎవరితో నేను చేయించటం, లేకపోతే 50,000 ఇవ్వండి 25,000 ఇవ్వండి అని మేము చేసి పెడతాం మీ అకౌంట్లో, అట్లా కొంతమంది నాకు రిపోర్ట్స్ వచ్చాయి. మిమ్మల్ని ఎవరైనా అప్రోచ్ అయితే, నా పేరు మీద ఎవరైనా అప్రోచ్ అయ్యి వాళ్ళంతట వాళ్ళు ఫోన్ చేసి, చూడండి ఇంపార్టెంట్, వాళ్ళంతట వాళ్ళు ఫోన్ చేసి లేదా మెసేజ్ పెట్టి, మేము ఎస్పీ రావు గారి తరపున మేము ఎస్పీ రావు గారు లేదు ఇది చేస్తాం మీకు అది చేస్తామని కాంటాక్ట్ చేస్తే దయచేసి జాగ్రత్తగా ఉండండి, అలర్ట్గా ఉండండి. ఎందుకంటే ఎస్పీ రావు గారు లేదా ఎస్పీ రావు గారి తరపున స్టాఫ్ కానీ ఇంకొకరు కానీ ఎప్పుడు కూడా దే డోంట్ సొలిసిట్ బిజినెస్. మేము ఇది చేస్తున్నాము, మీరు ఇది జాయిన్ అవ్వండి అని మీకు ఫోన్లు చేసి ఏది టెలికాలింగ్ టైపు ఫోన్లు చేయటం, లేకపోతే మెసేజ్లు పెట్టి ఇన్వైట్ చేయటం మేము చెయ్యం. నేను అంటూ ఏదైనా చేస్తే నేను ఖచ్చితంగా యూట్యూబ్లో అనౌన్స్ చేస్తాను, ఓపెన్గా నేను స్వయంగా అనౌన్స్ చేస్తాను. నేనంటూ ఏమైనా చేస్తే యూట్యూబ్లో అనౌన్స్ చేస్తాను, గుర్తుపెట్టుకోండి. అదర్వైజ్ ఎగ్జిస్టింగ్ గ్రూప్లు ఏమైనా ఉంటే ఆ గ్రూప్లో నేను మెసేజ్ పెడతా. అదర్వైజ్ ఇంకో రకంగా ఎలాంటి మెసేజ్లు మీకు వచ్చినా, ఎలాంటి ఇవి చెప్పే వివరాలు రిఫరెన్సెస్ ఇచ్చినా మీరు నమ్మకండి, డోంట్ యాక్సెప్ట్ దెమ్. ఎందుకంటే నేను అలాంటి యాక్టివిటీ ఏమీ చేయటం లేదు, చెయ్యబోను. ఏదైనా చేయదలుచుకుంటే చేసేది ఉంటే వీడియో ద్వారా ఇక్కడ యూట్యూబ్లోనే చెప్తాను, విడిగా చెప్పను. ఓకే అండి. సో దయచేసి మీరు అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ 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 మచ్. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ వీఆర్ వర్కింగ్ టుగెదర్ యాజ్ ఎ ఫ్యామిలీ. మనం పర్పస్ సర్వ్ అవ్వాలి. ఏంటి ఎప్పుడు సర్వ్ అవుతుందంటే మనం వెన్ వి మేక్ మనీ, వెన్ వి మేక్ బెనిఫిట్ అవుట్ ఆఫ్ ది స్టాక్ మార్కెట్. అయితే 6 నెలల సంవత్సరంలో ఏమి రిజల్ట్స్ ఏం కనబడలేండి, అందులో మార్కెట్ బాగోలేదు కూడాను. మార్కెట్ సెకండ్ హాఫ్ 2019 సెకండ్ హాఫ్ నుంచి బాగుంటుందని అందరూ అంటున్నారు, చూద్దాం. కాకపోయినా వీ విల్ మేక్ ఇట్, వీ విల్ సమ్హౌ మేక్ ఇట్, డోంట్ వరీ, ఐఎమ్ విత్ యూ. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.